నిమ్స్ మాజీ డైరెక్టర్ ధర్మరక్షక్ ఇంట్లో ఏసీబీ దాడులు జరుపుతోంది. ధర్మరక్షక్ నిమ్స్ డైరెక్టర్ గా ఉన్న సమయంలో జరిగిన అవకతవకలపై ప్రశ్నించిన అధికారులు అప్పట్లో పరికరాల కొనుగోలుకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అయితే తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదన్నారు ధర్మరక్షక్. ఎక్స్పర్ట్ కమిటీ సూచనల మేరకే పరికరాల కొనుగోలు చేశానని చెప్పారు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసిన వాటికి కావాల్సిన ఎక్విప్మెంట్ పర్చేజ్ చేయడానికి గవర్నమెంట్ కొంత ఫండ్స్ శాంక్షన్ చేయండి. దీనికి సంబంధించి కొనుగోలులో భారీ అక్రమాలు జరిగిందని చెప్పేసి మాకు కంప్లైంట్ రావడం దానిపైన ఎంక్వైరీ చేయడం జరిగింది. ఈ నిమ్స్కు సంబంధించి పర్చేస్ ఆపరేషన్ థియేటర్ టేబుల్స్, లైట్స్, వెంటిలేటర్స్, మిగతా చాలా ఎక్విప్మెంట్ పర్చేజ్ చేసినారు. దీంట్లో ఒక ఆపరేషన్ థియేటర్ టేబుల్ పర్చేజ్ చేసినప్పుడు ఒక 4 ప్రొఫెషనల్ కమిటీ కాన్స్టిట్యూట్ చేశారు. వాళ్ళంతా వెరిఫై చేసి ఏ కంపెనీ కొనాలని చెప్పేసి ఫైనలైజ్ చేయాలి. కానీ వాళ్ళకి సంబంధం లేకుండా వాళ్ళు తెలియకుండా వాళ్ళు ఫైనలైజ్ చేసినట్టు ఈ నిమ్స్ కొంతమంది కూడి పర్చేజ్ చేసండి అక్రమంగా టెండర్స్ వ్యతిరేకంగా నిబంధనలు పాటించి కూడా కొనుగోలు చేశారు. దీంట్లో ఇప్పటివరకు మనం చేసిన ఇన్వెస్టిగేషన్లో దాదాపు 3 కోట్ల వరకు అవకతవకలు చేసినప్పటి నిర్ధారణ కావడంతో క్రిమినల్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ క్రిమినల్ కేసు ఇన్వెస్టిగేషన్ భాగంగా ఈరోజు సర్చ్ చేస్తున్నాము. అందరు కలిసి కొనుక్కుంటారు. అలాగే టెక్నికల్ కమిటీస్ అని ఉంటాయి, వేరే కమిటీస్ అని ఉంటాయి. వాళ్ళందరికీ సర్క్యులేట్ చేసాము. సిఏజీ వాళ్ళు కూడా మా హాస్పిటల్లోనే అప్పుడు డెప్యుటేషన్ కింద తీసుకున్నాము. పెద్ద దాచిపెట్టాల్సిన విషయం ఏం లేదండి. కాకపోతే అప్పుడు ఆ టైంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు తొందరగా హాస్పిటల్ ఓపెన్ చేయాలి, కొత్త బ్లాక్ అని చెప్పేసి తొందరగా ఓపెన్ చేయించండి అని చెప్పి సెంట్రల్ మినిస్టర్ గారిని పిలవాలని చెప్పేసి మా మీద తొందరగా కొనుక్కోవడానికి మా యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కొంత పుష్ చేసాం. అంటే ఒక సంవత్సరానికి పట్టేది ఒక నెల 2 నెలలోనే మనం షార్ట్ సర్క్యూట్ చేయాల్సి వచ్చింది. అప్పుడు ఏమైనా జరిగిందో చూడాలి నేను. కాకపోతే నాకు తెలిసినంత వరకు ఏది కానీ ఏమి తప్పు చేయాలని కానీ మేము సొంత కావాలని మేము ఎప్పుడు చేయలేదండి. జమా కాదని వాళ్ళు చూసుకుంటారు. దాని గురించి న్యాయ పోరాటం మేము ఎప్పటి నుంచే చేస్తున్నాం. ఎందుకు పబ్లిక్ హాస్పిటల్లో 25 ఏళ్ళుగా ఆర్టిసరీగా పనిచేస్తున్నాం అంటే ఏంటి అర్థం? వీఆర్ సపోర్టింగ్ ద పబ్లిక్. వీ వాంట్ టు సపోర్ట్ ద పబ్లిక్ అండ్ సీ దట్ ద సిస్టమ్ ఈజ్ టేక్స్ ఎ బెటర్ హెల్త్ కేర్. ఇప్పుడు ఏమవుతుంది, ఎవడన్నా ఒక మంచి డాక్టర్ గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేస్తే వాడికి ఎలిగేషన్స్ పెట్టడం, వాడి మీద ఏదో ఒకటి చేత కాదని చెప్పడం, లేకుంటే ఎక్విప్మెంట్ పోయిందని వాడిని కొట్టడం, వాడిని తిట్టడం చేసేసి అంతటి ఏమవుతుంది? కార్పొరేట్ హాస్పిటల్స్ ఆర్ బెనిఫిటెడ్. ఐఎమ్ షూర్ యూర్ ఆల్ అవేర్ of this. So you have to sustain the government hospitals to have quality care, quality medical education and quality equipment service to the దీనిపై మరిన్ని అప్డేట్స్ సంపత్ లైవ్ లో అందిస్తారు. సంపత్, ఏమైనా కీలక ఆధారాలు లభించాయా? అమౌంట్ ఎంత స్వాధీనం చేసుకున్నారు? దేవుడిగా కొలిచే వైద్య వ్యవస్థలో ఆరోపణలు అలాగే అవినీతి తాండవిస్తోంది. దాదాపు గత కొంతకాలంగా నిమ్స్ ఆసుపత్రి పైన ప్రధానంగా అవినీతి ఆరోపణలు ఎక్కువ అవుతూనే ఉన్నాయి. అక్కడ కొనుగోలు కావచ్చు, వైద్యంలో కావచ్చు, అలాగే పరికరాల కొనుగోలు, అలాగే స్టంట్స్ లాంటి కొనుగోలు కావచ్చు, ప్రతి వ్యవహారంలో ఆరోపణలు ఎక్కువ అవుతున్నటువంటి వ్యవహారం పైన పూర్తి స్థాయిలో ఆరోపణలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి డైరెక్టర్లు కావచ్చు, సిబ్బంది కానీ లేదంటే ప్రతి ఒక్కరిపై కూడా ఆరోపణలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ధర్మరక్షక్ ఎవరైతే 2011 నుంచి 2013 వరకు డైరెక్టర్గా కొనసాగినటువంటి ధర్మరక్షక్ కొనుగోలు వ్యవహారంలో, పరికరాల కొనుగోలు వ్యవహారంలో పరికరాలకు సంబంధించినటువంటి టేబుళ్లు, అలాగే ఆపరేషన్ లైట్స్తో పాటుగా మిగతా సంబంధించినటువంటి పరికరాల్లో పూర్తి స్థాయిలో అవినీతికి పాల్పడ్డట్టుగా తేటతెల్లమైంది. గత కొంతకాలంగా కొన్ని ఫిర్యాదులు అలాగే ఆరోపణలను బేస్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి ఏసీబీ అధికారులకు సరైనటువంటి ఆధారాలు, అలాగే దానికి సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ క్రైమ్ ఎస్టాబ్లిష్మెంట్ వృత్తిలో పూర్తి స్థాయిలో ఆధారాలు చేతికి చిక్కడంతో గ్రౌండ్లోకి ఏసీబీ అధికారులు రావడం జరిగింది. మొత్తం ఇప్పటికే ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్లో మొత్తం 3 పేర్లను చేర్చారు. దాంట్లో ధర్మరక్షక్తో పాటుగా ముకుందరెడ్డి అలాగే శ్రీధర్ పేర్లను చేర్చడం జరిగింది. దాంట్లో వాళ్ళకి సంబంధించి మొత్తం కూడా పరికరాలలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం, దాంతోపాటుగా అడ్డగోలుగా కొనుగోలు చేయడం ఒక వ్యవహారం అయితే, దాంతోపాటుగా మొత్తం కూడా అక్కడ నుండి ప్రొఫెసర్స్కి సంబంధించి 4 ప్రొఫెసర్స్ ఉన్నారు. 4 ప్రొఫెసర్స్ కూడా 4 ప్రొఫెసర్లకు సంబంధించి కూడా 4 ప్రొఫెసర్లు వాళ్ళకి సంబంధించి సిగ్నేచరీ అథారిటీ ఉండాల్సిన అవసరం ఉంది. 4 కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతనే ఈ కొనుగోళ్ల వ్యవహారం కానీ ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఒక నిర్ణయం తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ప్రొఫెసర్లకు సంబంధించి ప్రమేయం లేకుండానే వాళ్ళ సిగ్నేచర్స్ తీసుకొని సబ్జెక్ట్ చెప్పకుండానే ఈ పరికరాల వ్యవహారంలో గోల్మాల్ జరిగినట్టుగా ఏసీబీ తేటతెల్లం చేసింది. దీంట్లో జరిగినటువంటి వ్యవహారానికి సంబంధించి మొత్తం కూడా ఆరా తీస్తోంది. దాంతో
దాంతో పాటుగా ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినటువంటి వ్యవహారం పైన కూడా దృష్టి సారిస్తోంది. మొత్తం కూడా ప్రభుత్వ ఆసుపత్రులు కానీ లేదంటే మిగతా సంబంధించినటువంటి కార్పొరేట్ ఆసుపత్రులు మొత్తం కూడా అవినీతి తిమింగలంలో అలాగే ట్రీట్మెంట్ విషయంలో కానీ మొత్తం కూడా కమర్షియల్గా మారిపోయినటువంటి ఆరోపణలు ఉన్నాయి. కానీ నిమ్స్కు కొంతమేర చీడ పట్టలేదని చెప్పొచ్చు. ఎందుకంటే నిమ్స్లో కొంత మెరుగైన వైద్యం అందుతున్నటువంటి ఒక వెసులుబాటు అయితే ఉంది. కానీ దానికి భిన్నంగా నిమ్స్ ఆసుపత్రిలో అవినీతి తాండవిస్తోంది. దీనికి సంబంధించి ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అన్ని వ్యవహారాలను బయటకు తీస్తున్నారు. మొత్తం కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ లేదంటే ఇలాంటి నిమ్స్ ఆసుపత్రి లాంటి హాస్పిటల్లో మొత్తం కూడా ఇండివిజువల్గా డెసిషన్ తీసుకోవడం అలాగే కాంట్రాక్టుల్లో మొత్తం కూడా గోల్మాల్ చేయడం అప్పటికే మొత్తం కూడా కంపెనీలతో కొన్ని కాంట్రాక్టర్లతో కుమ్మక్కై తమకు కావాల్సినటువంటి టెండర్లను అలో చేయడం, దాని తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి రేటింగ్స్ని అలాగే వాళ్ళకి రావాల్సినటువంటి మార్జిన్స్ని మొత్తం కూడా మార్చుకొని ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి వైద్య వ్యవస్థలో అవినీతికి పాల్పడుతున్నారు. దీనికి సంబంధించి ధర్మరక్షకు ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నటువంటి ఏసీబీ డిఎస్పీ రవికుమార్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎలాంటి ఆరోపణలు ఉన్నాయి, దాంతోపాటుగా ఇప్పటివరకు మీకు ఎస్టాబ్లిష్మెంట్ అయినటువంటి వ్యవహారాలు ఏంటి? ఇప్పుడు మాకు 2011 నుంచి 13 టైంలో మనకు నిమ్స్లో కొనుగోలు అక్రమాలు జరిగిందని చెప్పేసి మాకు కంప్లైంట్ వచ్చిందండి. ఆ కంప్లైంట్పై ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ ఎంక్వైరీలో కొన్ని అవకతవకలు జరిగిందని చెప్పేసి మా విచారణలో నిరూపణ కావడం వల్ల ఒక క్రిమినల్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసులో ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు సోదాలు చేస్తున్నాండి. ఒక 3 డాక్టర్ల ఇల్లు, అప్పుడు ఫార్మర్ డైరెక్టర్ ధర్మరక్ష గారి ఇల్లు, అప్పుడు ఉన్న అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ ముకుంద్ రెడ్డి గారి ఇల్లు, ప్లస్ ఫైనాన్స్ కంట్రోల్ శ్రీధర్, ప్లస్ ఇంకో 2 సప్లయర్స్ దగ్గర సోదాలు చేస్తున్నామండి. ఆ సోదాల్లో అవినీతికి అవకతవకలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తున్నామండి. అంటే ఇప్పటివరకు ఎలాంటి డాక్యుమెంట్స్ కానీ లేదంటే ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించిన వ్యవహారం కానీ కేవలం పరికరాలకు సంబంధించిన వ్యవహారం పైన దృష్టి సారించారా? దీంతో పాటుగా ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారం కానీ లేదంటే ఇల్లీగల్ అసెట్స్ సంబంధించిన కానీ మరేమైనా మిగతా విషయాలపైన కూడా దృష్టి పెట్టారు? ఇది బేసికల్గా కొనుగోలు అవకతవకలకు సంబంధించిన విచారణ చేస్తుండే. ఈ విచారణ సందర్భంగా మాకు ఏమైనా అక్రమ ఆస్తులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ దాన్ని కూడా టుకప్ చేస్తామండి. దాని మీద కూడా వెరిఫై చేస్తామండి. అంటే మీరు అలిగేషన్స్ వచ్చాయి, దాదాపు అలిగేషన్స్ బేస్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేశారు. ఎంతకాలం చేశారు? దాంట్లో ఏ ఇన్స్ట్రుమెంట్ వాళ్ళు పర్చేజ్ చేశారు? దానికి సంబంధించి కాంట్రాక్టర్స్ కానీ మిగతా సంబంధించిన వాళ్ళు కానీ వీళ్ళతో పాల్గొన్నటువంటి ప్రొఫెసర్ సంబంధించిన వాళ్ళ స్టేట్మెంట్స్ అన్ని రికార్డ్ చేసినట్టు అంటే ఎవరెవరి పాత్ర దీంట్లో ప్రధానంగా ఉంది? ఇప్పుడు మాకు మెయిన్గా ఇప్పుడు మీ ఇన్వెస్టిగేషన్లో ఎక్విప్మెంట్ పర్చేజ్లో అవకతవకలు జరిగింది మాకు ఇన్ఫర్మేషన్ ఉందండి. దాంట్లో ఆపరేషన్ థియేటర్ టేబుల్స్ అండి, ఒక్కొక్క టేబుల్ కాస్ట్ 34 లక్షలు పెట్టి కొన్నారండి. దీనికి కొనడానికి ఒక స్పెసిఫిక్ కమిటీ ఫామ్ చేశారు. డాక్టర్ విబిఎన్ ప్రసాద్ గారు అని చెప్పేసి ఆర్ఏ శాస్త్రి వీళ్ళంతా నిమ్స్లో సీనియర్ ప్రొఫెసర్లు. వాళ్ళ కమిటీ కాన్స్టిట్యూషన్ చేసిన తర్వాత కూడా వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళ రికమెండేషన్ లేకుండా కొంతమంది వాళ్ళకి నచ్చిన వ్యక్తి దగ్గర కొంటారని చెప్పేసి మాకు నిరూపణ అయిందండి ఆ డాక్టర్ స్టేట్మెంట్స్ ప్రకారం. అదేవిధంగా నిమ్స్ అవకతవకలపై ఒక 3-man కమిటీ రిపోర్టు సబ్మిట్ చేసిందండి. గవర్నమెంట్ దాన్ని ఫామ్ చేసింది. ఆ కమిటీ కూడా ఈ అక్రమాలు చేయాలని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చిందండి. ఇవన్నీ బేస్ చేసుకొని మేము ఒక క్రిమినల్ మిస్కాండక్ట్ కేసు రిజిస్టర్ చేసామండి. ఆ కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా సర్చెస్ చేస్తున్నామండి. ఎన్ని ప్రాంతాల్లో దాడులు? ఇప్పుడు ఈరోజు 3 ఇళ్లలో చేస్తుంటే 2 ఆఫీసర్లు చేస్తున్నాండి. ఇప్పుడు ముకుంద్ రెడ్డి గారి ఇల్లు, ధర్మరక్ష గారి ఇల్లు, శ్రీధర్ గారి ఇల్లు, ప్లస్ ఇంకా 2 సప్లైర్స్ దగ్గర మొత్తం 5 ప్లేసెస్ సర్చ్ చేస్తున్నాండి. ఇది అక్రమ మార్గంలో కూడబెట్టినటువంటి డబ్బు కావచ్చు, అక్రమ మార్గంలో కూడబెట్టినటువంటి వ్యవహారాలు కావచ్చు, దాంతోపాటుగా మొత్తం కూడా రాంగ్ రూట్లో వెళ్తే ఎప్పటికైనా దానిపైన వేటు పడుతుందనేందుకు ఇది ప్రత్యక్ష ఉదాహరణ. ఎందుకంటే ఎప్పుడో 2011 నుంచి 2013 వరకు చేసినటువంటి వ్యవహారం గుట్టు చప్పుడు కాకుండా చేసినటువంటి వ్యవహారం తేటతెల్లమైంది. దానిపైన దర్యాప్తు చేశారు. మొత్తం కూడా వ్యవహారం బయటపడింది. దీంట్లో ప్రభుత్వ ఆసుపత్రులు కావచ్చు, కార్పొరేట్ ఆసుపత్రులు కావచ్చు, అలాగే నిమ్స్ లాంటి ఆసుపత్రులు కావచ్చు, దీనికి సంబంధించి ఏది కూడా వేరే విభిన్నమైనటువంటి కోణం కాదని చెప్పొచ్చు. వైద్య వ్యవస్థలో ఎంతో భూతల స్వర్గంలో దాదాపు వాళ్ళందరినీ కూడా దేవుళ్ళుగా కొలుస్తారు. అలాంటి వైద్య వ్యవస్థలో చీడల్లా మారి ప్రజల ప్రాణాలను మొత్తం కూడా ప్రజల ప్రాణాలని గాల్లో కలిపే విధంగా ట్రీట్మెంట్స్ చేస్తున్నారు. వీటన్నిటిపైన కూడా పోలీసులు దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే ఏసీబీ దీనికి సంబంధించి అన్ని డాక్యుమెంటేషన్ రెడీ చేసింది. దీంతో పాటుగా ప్రభుత్వ ఆసుపత్రులు కానీ కార్పొరేట్ ఆసుపత్రులపైన కానీ పర్టికులర్ ఎవిడెన్స్తో కానీ పర్టికులర్